నమస్కారం. నేను కాగితాలపేంట వాలంటరీని, 44వ డివిజను. నా పేరు శివదీపిక. నేను రాజీనామా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. చేయడానికి ఎవరు ఏం చెప్పలేదు మాకు కారణము. మేము కావాలనే చేయడానికి వచ్చాము. ఎందుకంటే మాకు జగన్ను గెలిపించుకోవడానికి ఇది ఉంది కాబట్టి వచ్చాము. 4 ఏళ్ళగా మేము చేసాము పింఛనీళ్ళు పంచడానికి. ఇది మమ్మల్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. మాకు సర్వీసులు చేయడానికి కూడా ఏం లేదు. అందుకే కొంచెం బాధగా ఉంది కాబట్టే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు నా పేరు షేక్ సమీర్. నేను 33/1 సచివాలయంలో గత 4 ఏళ్ళుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ చంద్రబాబు చేసిన కుట్రల దానికి మేము ఇక్కడ 50 డివిజన్లో మొత్తం వాలంటీర్ కలిసి స్వచ్ఛందంగానే మేము రాజీనామా ఇస్తున్నాము. మనకు ఎవరో ప్రలోభాలు పెట్టలేదు, ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రెజర్ చేయలేదు మాకు చేయమని. మేము స్వచ్ఛందంగానే మేము వాలంటీర్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలతో ఈసారి మనకు ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుపడినాడు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఈసారి చాలా మంది ముసలోళ్ళు చనిపోయినారు కూడా పింఛన్ తీసుకొని సచివాలయంకి వచ్చి. కానీ మేము వచ్చే ఎన్నికలలో 2024లో మే 13న తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మా సీఎం జగనన్న మీద ఒక రాయి విసిరిన విషయం అందరికీ తెలిసిందే. కానీ 2019లో కోడికత్తిని ఏం చేయలేకపోయింది. 24 ఈ రాయి ఏం చేస్తారని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరన్నీ కుట్రలకు పడినా కుతంత్రాలు పడినా వచ్చే మే 13న ఎన్నికల్లో మేము తగిన బుద్ధి చెప్తాం. మా ఇంట్లో అందరికీ చెప్పి జగనన్నకి ఓటు వేపించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్.